ఘుమఘుమలాడే గుత్తి వంకాయ మన స్టైల్లో చేసేద్దామా? హాయ్ హలో నమస్తే పీపుల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రామన్ ఫుడీ లవర్. ముందుగా మీకు చూపిస్తున్న ఈ వస్తువులను కడిగేసి పక్కన ఉంచుకుందాం. తర్వాత హీట్ ఎక్కిన పాన్ లో పల్లీలు, హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఓ 2 నిమిషాల పాటు వీటిని వేగనివ్వాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ లో తీసుకొని అందులో కాజు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి 2 టమాటాలు కట్ చేసి ఇందులో వేసుకొని ఒక మిరపకాయ వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని ఒక బౌల్ లో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ మసాలాలు ఇందులో వేసుకోవాలి. ఈ చిన్న స్పూన్ తోటి 2 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. ఒకటి గరం మసాలా సగం చెంచా, ధనియాల పొడి 1 చెంచా వేసుకుందాం. ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని గట్టిగా కలుపుకోవాలి, ముద్దలాగా ఉండాలి. ఇప్పుడు దీన్ని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. కడిగిన వంకాయని తీసుకొని ఇలా 3 పచ్చలుగా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయలోకి మనం పల్లీలు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా మొత్తం ఇందులో కొంచెం కొంచెం వేసి ఈ విధంగా వీటిలో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత వీటన్నింటిని పక్కన పెట్టేద్దాం. చూస్తున్నారు కదా, అన్నింట్లో ఇలాగే వేసేసాం. గిన్నెలో మసాలా మిగిలింది కదా, అది కర్రీలో వేసేయాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్నగా. కుండలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకుందాం. కింద చూపిన విధంగా గరం మసాలా కూడా వేసుకోండి. అందులో ఉల్లిగడ్డ కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ లైట్ గా వేగిన తర్వాత మనము ఇలా కలుపుకున్న వంకాయని ఇందులో వేసుకోవాలి. మొత్తం వేసుకుందాం. మట్టి కుండలో గుత్తి వంకాయ ఎలా ఉంటుందో చూద్దాం. అదుర్స్ అనుకుంటున్నాం. ఇలా అన్ని వంకాయలు ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి దాన్ని చక్కగా కలుపుకొని 4 నుంచి 6 నిమిషాల పాటు దీని మీద మూత పెట్టేసి దీన్ని ఉడకనిద్దాం. అప్పుడే ఇది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత మిగిలిపోయిన ఈ మసాలా ఉంది కదా, ఆ మసాలా అందులో వేసుకొని ఈ మసాలా 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇందులో మనము వాటర్ వేసుకోవాలి. వాటర్ అయితే 1/2 లీటర్ వాటర్ దాకా వేసుకున్నాం. మీకు ఈ కూర గట్టి కావాలంటే వాటర్ తక్కువ వేసుకోవచ్చు, కొంచెం పలస కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. అలా వాటర్ వేసుకున్న తర్వాత 6 నుంచి 8 నిమిషాల వరకు దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత వెజ్ మసాలా వేసుకొని కొత్తిమీర పై నుంచి చల్లుకొని 2 నిమిషాల పాటు ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు వంకాయ కర్రీ రెడీ. టేస్ట్ అయిన వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. టాటా, బై బై, సీ యూ, టేక్ కేర్.